నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఈ కొత్త ఛానల్, కొత్త సంవత్సరము, ఈ కొత్త సంవత్సరంలో ఒక 35 డిజిటల్ మీడియా మాధ్యమాల ద్వారా 99 టీవీ వినూత్నంగా మీ ముందుకు వచ్చింది. ఈ వినూత్న ప్రయత్నంలో నా ప్రస్థానం కూడా సీఈఓగా మొదలైంది 99 టీవీలో. సో ఈ రోజు ఒక విశిష్టమైన అతిథి మనతో ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి మీడియాని ఇప్పుడు 99 టీవీ మీ ముందుకు తెచ్చింది. డిజిటల్ మాధ్యమాల్లో అనేక అంశాలకు సంబంధించినటువంటి డిజిటల్ ఛానల్స్ మీ ముందుకు తీసుకొచ్చాము. ఈ టైంలో నెక్స్ట్ జనరేషన్కి రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి లీడర్ మనతో ఉన్నారు మన 99 టీవీ స్టూడియోలో. మరెవరో కాదు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, తెలంగాణ ఉద్యమ ప్రస్థానము, ఒక టెక్నోక్రాట్గా తన ప్రస్థానం మొదలై తర్వాత తెలంగాణ ఉద్యమము, తర్వాత తెలంగాణలో ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మంత్రివర్గంలో ఆయన కీలకమైనటువంటి మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నటువంటి శ్రీ కేటీఆర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. నేను ఇందాక ఇంట్రొడక్షన్లో అన్నట్టుగా నెక్స్ట్ జనరేషన్ మీడియాకి నెక్స్ట్ జనరేషన్ లీడర్. హౌ డు యూ డిఫైన్ యువర్ సెల్ఫ్? ఇప్పుడు మారుతున్నటువంటి మీడియా స్పేస్ కానివ్వండి, ఇంతకుముందు మీరు చూస్తుంటారు తెలంగాణ ఉద్యమం టైంలో మీడియా పాత్ర ఇవన్నీ మీరు చూస్తుంటారు. సో ఇప్పుడు మారుతోంది, టెక్నాలజీ మారుతోంది, కొత్త జనరేషన్ వచ్చింది అండ్ జెన్జీ యాక్టివిటీస్ పెరిగిపోయాయి. సో ఈ టైంలో డిజిటల్ మీడియా రోల్ ఏంటి అండ్ మీ ప్రస్థానంలో డిజిటల్ మీడియా ఎలా పనిచేయబోతోంది? ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ముందుగా 99 టీవీ ప్రేక్షకులందరికీ ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా డిజిటల్ మాధ్యమంలో ఈ ఒకటే రోజున 35 ఛానల్స్ లాంచ్ చేసిన 99 టీవీ యాజమాన్యానికి, చంద్రశేఖర్ గారికి, ఇంకా మిగతా వారి బృందం మొత్తానికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు. కొత్త సంవత్సరంలో ఒక మంచి ముందడుగు, మంచి కొత్త ఆలోచన, నవీనమైన ఆలోచన చేసినందుకు కూడా హృదయపూర్వకంగా నా అభినందనలు. మీడియా అనేది మీరు చూస్తే గత కొన్ని శతాబ్దాలుగా, దశాబ్దాలుగా ఎప్పటికప్పుడు పరిణామ క్రమంలో మార్పు చెందుతూ వస్తూ ఉంది. మీరు ఆలోచించినట్టయితే ఒకనాడు ఈరోజు వార్త, ఈరోజు జరిగే ఒక ఇన్సిడెంటు రేపు లేదా ఎల్లుండి వార్త అయ్యేది. కానీ ఇప్పుడు క్షణాల్లో, మైక్రో సెకండ్స్లోనే ఇవాళ ప్రజలకి సమాచారం చేరవేయడంలో ముఖ్యంగా అద్భుతమైన పాత్ర పోషిస్తున్నది డిజిటల్ మీడియా, సోషల్ మీడియా. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇవాళ డిజిటల్ మీడియా కూడా ఒక కౌంటర్ ఇదిగా ఏర్పడింది. ఎట్లా అంటే మీరు చూస్తే మొన్న అమెరికన్ ఎలక్షన్స్ చూడండి. అవును, డొనాల్డ్ ట్రంప్ గారికి మొన్న నిజానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా వరకు మద్దతు ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఇలాన్ మస్క్ గారు ఎక్స్ తీసేసుకున్నారో, ట్విట్టర్ తీసేసుకున్నారో, లిటరల్గా ఏంటంటే కొన్ని లక్షల కోట్ల అకౌంట్లు ఒక్కొక్కటి ఒక్కొక్క సాధనంగా, ఒక్కొక్క మీడియా అవుట్లెట్గా వారికి చాలా ఎఫెక్టివ్గా తమ వాదనను వినిపించేదానికి చాలా బలంగా పనికొచ్చినాయి. అట్లాగే ఈ రోజున ప్రపంచంలో 99 టీవీ ద్వారా వస్తున్న మీ డిజిటల్ మీడియంస్ కాబట్టి నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ప్రతి సెక్షన్కి తగ్గ విధంగా, ప్రతి వర్గానికి తగ్గ విధంగా మీరు ఒక్కొక్క ఛానల్ని లాంచ్ చేస్తూ ఉన్నారు. హెల్త్ కేర్కి, అట్లాగే లైఫ్ స్టైల్కి, అట్లాగే భక్తికి, అంటే రకరకాలుగా ఎవరికి కావాల్సింది, అంటే స్కిల్లింగ్కి, పిల్లల జాబ్స్కి సంబంధించి ఈ రకంగా ఏదైతే మీరు సెగ్మెంటెడ్ అప్రోచ్ తీసుకున్నారో ఇది డెఫినెట్గా కూడా స్వాగతించదగ్గ విషయం. మీరు సక్సీడ్ కావాలని, విజయవంతంగా మీ ప్రస్థానాన్ని మీరు సీఈఓగా కూడా ఈరోజు మొదలుపెట్టారు కాబట్టి సక్సీడ్ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. రాబోయే రోజుల్లో మార్పులకు అనుగుణంగా, మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే లైక్ దిస్ సే, స్కిల్, అప్ స్కిల్ అండ్ రీస్కిల్, ఈ మూడింటికి ప్రత్యామ్నాయం లేదు. మారుతున్న టెక్నాలజీకి, మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారకపోతే ఆబ్సలీట్ అయిపోతాం, వెనక్కి వెళ్ళిపోతాం. సో యాక్చువల్లీ 3 రకాల కన్జ్యూమర్, దాన్ని ఏమంటారు, ఒక వినియోగదారుడు ఉంటాడు మీడియాకి అంటారు, రీడర్స్, లిజనర్స్, వ్యూవర్స్. 4వ రకం కూడా ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్. యా, ఆఫ్ కోర్స్. అయితే ఇప్పుడు మీరు ఎక్స్లో మీరున్నంత యాక్టివ్గా నాకు తెలిసి పాలిటీషియన్స్ చాలా తక్కువ మందే ఉంటారు, అందులో మీరు మొదటి వరుసలో ఉంటారు. సో ఎక్స్లోనే ఇప్పుడు ఏదైనా సరే ఎవరితో మాట్లాడారంటే ప్రెస్ మీట్లు పెట్టే రోజుల నుంచి ఈరోజు డైరెక్ట్గా వీడియో రికార్డ్ చేసి పెట్టే రోజుల్లోకి వచ్చాం కాబట్టి, సో హియర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ప్లేస్ మేజర్ రోల్. వ్యూవర్స్ కాస్త సబ్స్క్రైబర్స్ అయిపోయారు. సో సబ్స్క్రైబ్డ్ వ్యూస్లోకి వెళుతున్న టైంలో ప్లాట్ఫామ్స్ని ఒక పొలిటీషియన్గా మీ అబ్జర్వేషన్ ఏంటి అండ్ మీడియా వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ కానీ, సూచన కానీ ఏమైనా ఉందా? నేను చెప్పేది ఏమంటే వాళ్ళు 99 టీవీ చేసిన పని అందరూ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కన్వర్జెన్స్ ఏదైతే రావాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాకి, డిజిటల్ మీడియాకి కన్వర్జెన్స్ ఏదైతే రావాలో, తద్వారా ప్రజలకి క్షణాల్లోనే సమాచారం చేరవేయడం, మనని మనం అప్డేట్ చేసుకోవడం అనేది, అది పొలిటీషియన్స్ కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, లేదా ప్రజల్లో ఉండి ప్రజలతో పనిచేసే ఎవరైనా సరే తప్పదు, మీడియాకు కూడా తప్పదు. సో 99 టీవీ తీసుకున్న ఈ నిర్ణయం, ఎందుకంటే మీరు చిన్న విషయం మీరు ఆలోచిస్తే, ఇప్పుడు మీరు
పేపర్ల మీద ఎంత ప్రెషర్ ఉంటుందంటే, నేను కొన్ని పేపర్ల దగ్గర నుండి చూస్తూ ఉన్నాను కాబట్టి ఎంత ప్రెషర్ ఉంటుందంటే, ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ లేదా డిజిటల్ మీడియాలో కానీ వచ్చే వార్త, మీరు కవర్ చేసే వార్త వారికి రాయక తప్పని ఒక అనివార్యత వచ్చేసింది. ఓకే, అంటే లిటరలీ ఎజెండా సెట్టింగ్ జరుగుతూ ఉంది. కరెక్ట్. ఇప్పుడు డిజిటల్ మీడియం, సోషల్ మీడియంలో ఉన్న అతి పవర్ఫుల్ అస్త్రం మీ దగ్గర ఏంటి అంటే, యూ కెన్ సెట్ ద ఎజెండా, యూ కెన్ సెట్ ద నెరేటివ్. That's the strongest advantage today's digital media has. Besides being agile and quick in terms of delivering content, you are able to set perception, you are able to set the narrative, you are also able to set the agenda for mainstream media. ఇది నన్ను అడిగితే ఇట్స్ లైక్ 180-degree చేంజ్. ఇది ఒకనాడు ఏది రాస్తే, ఒక పేపర్ ఏది రాస్తే అది వార్త అయ్యేది. కరెక్ట్. కానీ ఈరోజు మీరు ఆ పేపర్లో కూడా ఎజెండా సెట్ చేసే స్థాయికి ఒకవేళ మీరు సక్సెస్ అయిన తర్వాత యు ఆర్ ఏబుల్ టు సెట్ దట్ ఎజెండా, అండ్ ఐ థింక్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చేంజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్, ఆన్ బిహాఫ్ ఆఫ్ వాయిసెస్ ఆఫ్ పీపుల్, ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్. చాలా చాలా ముఖ్యమైన డెవలప్మెంట్. సో ఐ హోప్ మీరు బీయింగ్ ఏ టెక్నోక్రాట్, మీరు టెక్నోక్రాట్ టర్న్ పొలిటీషియన్ కాబట్టి మీరు డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న మోడల్స్ చూసి ఉన్నారు, అండ్ మీడియా ప్యాట్రన్స్ చూసి ఉంటారు. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కొత్త తరం మీడియా ఛానల్స్ వస్తున్నాయి, కొత్త తరం రాజకీయాలు. యాజ్ యూ సెడ్, డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్ కానివ్వండి, మిగతా అందరి క్యాంపెయిన్స్ కూడా డిజిటల్ మీడియాని బేస్ చేసుకుని జరుగుతున్న టైంలో పొలిటీషియన్స్ అండ్ దిస్ డిజిటల్ మీడియా రెండింటికి మధ్య అనుసంధానం జరగాలంటే మీరు ఇచ్చే సజెషన్ ఏమైనా ఉందా? అంటే అందరికి ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. పొలిటీషియన్స్ అని కాదు, ఎవ్రీ పర్సన్ ఇన్ పబ్లిక్ లైఫ్, ఏ డొమైన్లో ఉన్నా మనకి టుడే టు కనెక్ట్ విత్ పీపుల్, టు గెట్ మీకు అన్ఫిల్టర్డ్ ఫీడ్బ్యాక్ కావాలన్నా. ఎందుకంటే రాజకీయాల్లో జనరల్గా ఏముంటుంది బ్రదర్ అంటే, మీరు అధికారంలో ఉంటే అందరూ మిమ్మల్ని చుట్టూ పొగిడే వాళ్ళే ఉంటారు, మీకు భజన పరులే ఎక్కువ ఉంటారు. కానీ మీకు కరెక్ట్గా విషయం అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, మీరు తీసుకున్న ఒక నిర్ణయం గురించి ఏ రకమైన ఫీడ్బ్యాక్ ఉంది తెలవాలంటే టుడే దిస్ ఎ బ్యూటిఫుల్ మీడియం కాల్డ్ సోషల్ మీడియా. నేరుగా మీకు ప్రత్యక్షంగా చెప్పే అవకాశం, ప్రధానమంత్రికైనా ముఖ్యమంత్రికైనా ఇంకెంత పవర్ఫుల్ వ్యక్తికైనా నేరుగా చెప్పే అవకాశం ఇవాళ సోషల్ మీడియా మనకి ఇస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ పొలిటీషియన్స్ టు స్టే కనెక్టెడ్. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని వచ్చి కలవలేరు కదా, నేరుగా వచ్చి ప్రత్యక్షంగా వచ్చి కలిసే వాళ్ళు ఎంతమంది ఉంటారు. కాబట్టి ఈ సోషల్ మీడియం కానీ డిజిటల్ మీడియంలో కానీ ఎంత యాక్టివ్గా ఉంటే, ఎంత ఫీడ్బ్యాక్ తీసుకునే ఒక విశాల మనస్తత్వం మీకుంటే అంత మంచిది. ఎందుకంటే తద్వారా మీరు మార్పులు చేసుకోవచ్చు, మీ పార్టీలో కానీ, మీ ఆలోచనలో కానీ, మీ విధానాల్లో కానీ మార్పులు చేర్పులు ఎప్పటికప్పుడు చేసుకుంటేనే అప్డేటెడ్గా ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు స్కిల్, అప్ స్కిల్, రీస్కిల్ అంటే అది మాకు కూడా వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. కాబట్టి it helps us stay connected, it helps us stay grounded, it helps us stay up to date. Finally, last question. మీ బిజీ స్కెడ్యూల్లో పొద్దు నుంచి సాయంత్రం చాలా మందిని కలుస్తూ ఉంటారు కదా, హౌ డు యూ ఫైండ్ టైం? ట్విట్టర్ మీరు ఎవరైనా వేరే వాళ్ళు హ్యాండిల్ చేస్తారా, లేకపోతే మీరు ట్వీట్ చేస్తారా? ఐఎమ్ వెరీ పొజెసివ్ అబౌట్ మై ట్విట్టర్. మిగతా ఇన్స్టాగ్రామ్ అది నా చేతిలో లేదు, మా టీం ఎవరో చూస్తారు. కానీ ట్విట్టర్ కాడికి మాత్రం నేనే చూసుకుంటాను. బట్ అవన్నీ మీరే రాసి పెడతారు. ఆఫ్ కోర్స్, ఇంకోటి అంటే టైం లేదు అనేది ఒక ఎక్స్క్యూజ్ మాత్రం. టైం ఉంటుంది, అందరికీ ఉంటుంది. కాకపోతే ఐ థింక్ యూ విల్ హ్యావ్ టు ప్రయారిటైజ్ టైం. దట్స్ ఆల్ దేర్ ఇస్ టు ఇట్. వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ మీ టైంని కేటాయించి ఒక మంచి విషెస్ మీరు చెప్పారు. లిటరల్లీ వీ విల్ డెఫినెట్లీ కీప్ యువర్ విషెస్ అలైవ్. నిజంగా మేము దీన్ని సక్సెస్ చేసి చూపిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్.